చందు ఏంట్రా మనోడు ఇంకా రాలేదేంటి? ఏమోరా, ఈ మధ్య మనోడు గిరియాని మంగళ షాప్లో బాగా టైం స్పెండ్ చేస్తుండు. అవునా, ఏం చేస్తున్నారా? అరే వన్ ఫోన్ చేయరా, టైం అవుతుంది. అరే ఏడున్నావురా మామ, తొందర రారా. అరే నీకు షుగర్ ఉందా? లేదు మామ. ఎందుకు మామ? ఏం లేదురా, నీకు కుర్చీ అవుతలేదుగా. రే వాడనుకుంటారా జరుడిది. హాయ్ రా. హాయ్ రా. రండి జహాపనా. ఏంది మామ ఈ కొత్త వెల్కమ్? ఏంలే మామ, రోజు రోజు కొత్తగా కనిపిస్తున్నావు. హే ఉక్కో. అరే మామ, ఈసారి ఎగ్జామ్స్లో ఎలా అయినా సరే మార్కులు జర గట్టి తెచ్చుకోవాలరా భయ్. మనం ఎప్పుడు ఫస్టే కదరా, అదెల్లరా. లాస్ట్ నుంచి ఫస్ట్ రా. చదువుకుండగా మీరు మీ కుల జోకులు. ఎవరితో రా చాటింగ్? అరే ఒక్క నిమిషం రా మామ, మళ్ళీ వస్తా. అయ్యయ్యా జరిగేదంతా విడ్డూరంగా ఉన్నాదో చూసావా? ఆకాశం కెరటం దాకా వస్తూ ఉంది, అదిగో గమనించావా? ఇద్దరికి ఏమీ పెద్ద పరిచయమైనా లేకుండానే, ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏదో వరస కాకుండానే, మాటైనా రాకుండానే, సందేహం పోకుండానే, ఇదిగో ఇప్పుడే దగ్గరవుతూ ఉన్నానే. అయ్యయ్యా అయ్యా అయ్యా, ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకర్థం కాకుండయ్యా. అయ్యయ్యా అయ్యా అయ్యా, ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకర్థం కాకుండయ్యా. గడియా గడిచే కొలది చనువింకా పెరుగుతూ ఉంది, చొరవింకా పెరిగే కొద్దీ మూక నవ్వే పలుకవుతుంది.
అడుగు అడుగు నడిచే కొలది అలుపింకో సగమవుతుంది కనుసైగలు కలిసే కొద్ది కళ్ళ నిండా వెలుగొస్తుంది చేతిలో చేతులే అలవాటు లేకున్నా పడుకున్నవి ఓ పూసులే పూసలై పెదవుల్లో తొరిలాయి దానర్థమేంటో. హాయ్ రా. ఏంట్రా కనిపించట్లే, ఫోన్ చేసి గిట్ల లిఫ్ట్ చేయట్లేదు, అంత బిజీ అయిపోయావా? అరే మామ అదేం లేదురా. అరే మామ ఒక్క నిమిషం రా, మళ్ళీ వస్తా. అయ్యయ్యా జరిగేదంతా విడ్డూరంగా ఉన్నాదో చూసావా ఆకాశం కెరటం దాకా వస్తూ ఉంది అదిగో గమనించావా ఇద్దరికి ఏమీ పెద్ద పరిచయమైన లేకుండానే ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏదో వరస కాకుండానే మాటైనా రాకుండానే సందేహం పోకుండానే ఇదిగో ఇదిగో ఇప్పుడే దగ్గరవుతూ ఉన్నారే అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకర్థం కాకుండయ్యా అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకర్థం కాకుండయ్యా హలో బెస్ వెంకటేశ్వరరా ప్లీజ్. ఏయ్ కళ్ళు కమిచట్లేదా? సరే బెస్, సరే సరే, ఓకే ఓకే. ఓకే ఓకే. హలో బెస్, ఏమన్నా ప్లీజ్ ఒక్క నిమిషం. ఏం కావాలి? ఆ నలుగురు తెలుసా? అదే అదే భయ్యా నలుగురు తెలుసా? ఏ ఊగు సతాయించకురా. ఏ ఊకోరా, ఆ నలుగురు నాకు తెలియదు, నీకు తెలుసా? అగా ఆడికే వస్తున్నా, నాకైతే తెలియదు కానీ నీకు తెలిస్తే చెప్పు. చెప్పు. నేను చిన్నగుంటి అప్పుడు అమ్మ చెప్తుండే, ఇప్పుడు ఆ స్కూల్లో ఇప్పుడు లేకుంటే నలుగురు ఏమన్నా అనుకుంటారు అని చెప్పింది. సరేలే నలుగురు ఏమన్నా అనుకుంటారు చెప్పి స్కూల్ పోయినా, కానీ కొంచెం పెద్దగా అయితే అమ్మ వచ్చి మళ్ళీ బిడ్డ స్కూల్ పోతున్నావు కదా, జరా మంచి సరే మార్కులు ఎక్కువ వేసుకో, నలుగురు ఏమన్నా అనుకుంటారు అని. సరే నలుగురు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి ఇంత ఎక్కువ చదివి మార్కులు తెస్తుంటే, సరే కొన్ని రోజులు పెద్ద అయినాక డిగ్రీ చేసిన మంచిగా. అప్పుడు మా అమ్మ వచ్చి ఇప్పుడు మంచి చదివినావు డిగ్రీ చేసినావు కదా, ఉద్యోగం చేయ లేకపోతే నలుగురు ఏమన్నా అనుకుంటారు అని. సరే నలుగురు ఏమన్నా అనుకుంటారని ఉద్యోగం చేసి, నేను ఉద్యోగం చేసిన టైంలో మా ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి, ఇప్పుడు ఆ మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇలా నేను తిరగకుండా మంచిగా ఇంట్లో అమ్మ నాన్న చేసిన పిల్లని పెళ్లి చేసుకో, లేకుంటే నలుగురు ఏమన్నా అనుకుంటారు అని చెప్పా. అదే భయ్యా ఆ నలుగురు నాకు దొరుకుతలేరు భయ్యా, ఆ నలుగురు మీకు తెలుసా? చెప్పుడు భయ్యా ప్లీజ్ భయ్యా. మాకైతే తెలియదు భయ్యా. భయ్యా నాకు ఆ కొడుకులు దొరికితే ఈయనే చంపి బొందే పడితే భయ్యా. హలో హలో ప్లీజ్ మాట్లాడే. ఎన్నిసార్లు చెప్పాలి నాకు కాల్ చేయకని? నాకు కాల్ చేయకు, నాకు అవసరం లేదు, నువ్వు పెట్టేసేయ్, పెట్టే. హలో
రేయ్ ఒక అమ్మాయి కొరకు సూసైడ్ చేసుకుంటారా? నీకు మేము లేమా? రేయ్ నీకు మేమున్నాం రా. అవునరా, నేను సూసైడ్ చేసుకున్న విషయం మీకు ఎలా తెలుసురా? ఆ మాత్రం తెలుసుకోకపోతే ఫ్రెండ్స్ ఎలా అవుతాం రా? ఊకే చెప్పురా. అది హలో డాక్టర్ సాబ్, చాలా రోజులకి. ఇందాక చందు వచ్చి స్లీపింగ్ టాబ్లెట్ తీసుకెళ్ళాడు. ఎక్కడున్నాడు అని ఫోన్ చేశాను. థ్యాంక్స్ అన్నా. సారీ చందు. పోవే సారీ రా. సారీ సారీ పోవే. సారీ రా. సారీ వదిలో. సారీ సారీ. హాయ్ రా. హాయ్. హాయ్. రే నువ్వు మారవురా. దుబాయ్. నిజమైన స్నేహితులు ఎప్పుడూ తోడుంటారు. అలాంటి వారిని వేరే ఎవరి కోసమో వదులుకోకూడదు. ఈ ప్రపంచంలో స్నేహితులను మించిన బలం, ధైర్యం ఏదీ లేదు. ఓహో, అలా అని ప్రేమ చిన్నది కాదండోయ్. ఇక్కడ స్నేహం గొప్పదే, ప్రేమ గొప్పదే.